దేవుని బిడ్డలారా, ప్రభువును రక్షకుడని యేసయ్య నామములో హృదయాంతరంగం నుంచి మీకు శుభవందనాలండి. 1 సామువేలు 17వ అధ్యాయం 45వ వాక్యాన్ని చదువుకొని ఈరోజు కొరకు మనము ప్రార్థన చేద్దాం. దావీదు, నీవు కత్తియు ఈటెయు బల్లెమును ధరించుకుని నా మీదికి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యముల అధిపతియగు యెహోవా పేరట నేను నీ మీదికి వచ్చుచున్నాను. దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలకు ఒక పెద్ద థ్రెటనింగ్గా ఉండినవాడు గోలియాతు. ఇశ్రాయేలు ప్రజలలో గోలియాతును చంపలేకపోయారు, ఎదుర్కొనలేకపోయారు. కారణం, అంత బలము గోలియాతుకు ఉండినది. కానీ చిన్న అబ్బాయి అయిన దావీదు గోలియాతుకు ముందుగా నిలుస్తున్నాడు. నీ శక్తితో, నీ ఆయుధములతో నాకు విరోధంగా వస్తున్నావు, కానీ నేను ఇశ్రాయేలీయుల సైన్యములకు అధిపతియగు యెహోవా నామములో నీకు విరుద్ధంగా నేను వస్తున్నాను అని దావీదు ఛాలెంజింగ్ చేశాడు. దేవుని బిడ్డలారా, గోలియాతు తన యొక్క శక్తిని దావీదుతో కంపేర్ చేశాడు. కానీ దావీదు తన యొక్క దేవునితో గోలియాతును కంపేర్ చేశాడు. దావీదు తన యొక్క దేవునితో గోలియాతును కంపేర్ చేసినప్పుడు గోలియాతు యొక్క శక్తి, బలము, సామర్థ్యము, అనుభవము ఏమీ లేదు. దేవుని గణపరిచాడు దావీదు. దావీదు యొక్క విశ్వాసాన్ని, దావీదు యొక్క ధైర్యాన్ని గణపరిచిన దేవుడు గోలియాతును దావీదు చేతికి అప్పగించి దావీదు గోలియాతును చంపేశాడు. పెద్ద జయాన్ని ఇశ్రాయేలు ప్రజలకు దేవుడిచ్చాడు. అంటే అంత గొప్ప విజయానికి కారణమేమండి? దేవుని బిడ్డలారా, యెహోవాను, సైన్యములకు అధిపతి యెహోవాను గణపరచి దేవుని నామములో దావీదు ముందుకు వెళ్ళాడు. ఈనాటికి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు ముందుగా ఎంత పెద్ద సమస్య ఉండినా, నీకు ముందుగా ఎంత పెద్ద సవాళ్ళు ఉండినా దానిని నీతో కూడా పోల్చవద్దు. నీతో కూడా పోలిస్తే నువ్వు చోలిపోతావు. కానీ నీలో ఉండే దేవునికి పోల్చు, సైన్యములకు అధిపతి యెహోవాకు పోల్చు. నీ యొక్క ఛాలెంజింగ్, నీ యొక్క పోరాటాలు, నీ యొక్క యుద్ధము ఏమీ లేకుండా పోవును. కారణం, లోకంలో ఉండువానికంటే నీలో ఉండే దేవుడు గొప్ప దేవుడు. ఈ ఉదయకాల సమయంలో నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎటువంటి పోరాట పరిస్థితుల్లో మీరు ఉంటున్నారు, ఎటువంటి యుద్ధ పరిస్థితుల్లో మీరు ఉంటున్నారు, మీరు వెళ్ళేటువంటి యొక్క మార్గము దేవుని చేత నడపబడని, దేవుని గణపరచి, దేవుని మహిమపరచి మీరు ముందుకు సాగండి. ఖచ్చితంగా దేవుడు మీకు జయాన్ని ఇస్తాడు. మీరు చోలిపోరు. లోకంలో ఉండువానికంటే మీలో ఉండే దేవుడు గొప్పవాడు. దావీదుకు జయాన్ని ఇచ్చిన దేవుడు మీకు ఖచ్చితంగా ఇచ్చును. ఈ దేవుని వాగ్దానం ప్రకారం దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి ఈ రోజంతా నడుపునుగాక. కళ్ళు మూసి ప్రార్థన చేద్దామండి. మహోన్నతమైన ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో నా ప్రియ సహోదర సహోదరుల కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఎవరైతే నాయన పోరాట పరిస్థితిలో ఉంటున్నారు, ఎవరైతే నాయన బ్యాటిల్ ఫీల్డ్లో ఉంటున్నారు, వీళ్ళకు ఒక అద్భుతాన్ని చెయ్యండి. గోలియాతును ఏమి లేకుండా నాశనం చేసి దావీదుకు జయాన్నిచ్చిన దేవుడు ఈనాటికి వీళ్లకు విరోధంగా నిలిచేటువంటి గోలియాతును పడద్రోయండి, నాశనం చేయండి, వీళ్ళకు విడుదల చేయండి. ఒక అద్భుతాన్ని వీళ్ళ జీవితంలో చేయండి. వీళ్ళ దుఃఖాన్ని సంతోషంగా మార్చండి. పోరాటానికి ఈరోజు ఒక పులి స్టాప్ పెట్టండి. అనేక రోజులుగా వీళ్ళు సంధించినటువంటి యొక్క యుద్ధము ఈరోజు ఒక ముగింపుకు రాని నాయన, ఒక జయాన్ని బిడ్డలకు ఇవ్వండి. వీళ్ళ దుఃఖాన్ని సంతోషంగా మార్చండి. దేవా దేవా, మీరు యెహోవానిసి జయాన్నిచ్చే దేవుడు, మీ బిడ్డలకు జయాన్ని ఇవ్వండి. వీళ్ళ దుఃఖాన్ని సంతోషంగా మార్చండి. ఈరోజంతా వీళ్ళను నడపండి. మహిమ ఘనత స్తుతి మీకే. యేసయ్య నామములు వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. May God bless you. Have a good day.